వచ్చిన విలేకరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా 2024 సంవత్సరం ఆగస్టు 3వ తేదీ నాడు సుప్రీంకోర్టులో తీర్పును స్వాగతిస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా కేంద్రానికి ఆర్డినెన్స్ పంపించి అసెంబ్లీ ద్వారా తీర్మానం ప్రవేశపెట్టి అదేవిధంగా వర్గీకరణకు అనుకూలంగా తీర్పిస్తూ వచ్చారు. మార్చి 19వ తేదీ. అదేవిధంగా దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు 19వ తేదీ నాడు శాసన మండలి ద్వారా వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడానికి వైసీపీ వాళ్ళు మొండి వైఖరిని చూపిస్తూ వచ్చారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు ఇచ్చిన హామీ ప్రకారము ఆయన కూడా అసెంబ్లీ తీర్మానం ద్వారా ఆర్డినెన్స్ పంపించినాడు. దాన్ని మరలా ఈ నెల మార్చి 29వ తేదీ కొంతమంది మాదిగ దళాలను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తన మొండి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇప్పటికే మాదిగలకు వర్గీకరణకు అనుకూలంగా లేని కారణం చేత 2024 సంవత్సరము ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశాము. ఇప్పుడు కూడా మాకు ఇంకా ఇట్లనే వ్యతిరేకంగా ఉంటే కనీసం ఆయనకి డిపాజిట్స్ కూడా రావని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ.